అందరికి ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిదినం ఆ విధంగా చేస్తే ప్రభు తప్పకుండా కార్యములు చేసే దేవుడు ఉంటున్నాడండి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే హెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనకు ఎంత మంచి వాగ్దానంతో ప్రభు మనతో మాట్లాడడానికి ఉంటున్నాడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదని అంటున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ హృదయంతో ప్రార్థన చేశారో తెలియదు, కానీ ఏ విధంగా దేవుని దగ్గర ఉన్నారో, దేవుని దగ్గర నడుచుకున్నారో తెలియదు. కానీ ప్రభు ఏమంటాడంటే రాతి హృదయము తీసివేసేట మాంసపు గుండెను మీకు ఇచ్చేదని అంటున్నాడు. మంచి మనసును, మంచి హృదయాన్ని ప్రభు తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ప్రభు దగ్గర క్షమించి, అయ్యా నన్ను నా జీవితాన్ని నూతన స్వభావం చేత మార్చమని ఒకవేళ నువ్వు అడిగినట్లయితే ఆయన తప్పకుండా నీ యొక్క జీవితంలో నూతనమైన కార్యము, నూతనమైన హృదయం, నూతనమైన తలంపుల చేత, నూతనమైన ఆశీర్వాదాల చేత ప్రభు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా చేయండి. ప్రభు యొక్క దీవెనలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరు ఏ కృప చూపి సహాయం దయచేయండి. బిడ్డలందరినీ దీవెనల చేత దీవించండి, ఆశీర్వించండి. ప్రతి సమస్య నుంచి విడుదల మీరు దయచేయండి. నీ వద్దకు వచ్చేవాడిని త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. బిడ్డలందరి పట్ల గొప్ప కార్యములు జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.